నీట్ అక్రమాలపై బగ్గుమంటున్న విద్యార్థి లోకం. ఇవాళ హైదరాబాద్లో వేలాది మందితో భారీ ర్యాలీ. మోదీ పలకడు, విద్యాశాఖ మంత్రి స్పందించడు. నీట్ అక్రమాలపై కేంద్రం తీరు దారుణమన్న కేటీఆర్. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో అక్రమాల డొంక. గుజరాత్, బీహార్లో నీట్ పేపర్ లీక్ రుజువులు. విద్యుత్ కావాలంట, లైన్ ఛార్జీలు ఇవ్వొద్దంట. కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణలో పడ్డ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా కేఆర్ సురేష్ రెడ్డి ఉభయ సభల సెక్రటరీ జనరల్స్ కు అధికారిక లేఖ. కాంచన్జంగా రైలు ప్రమాదంలో కొనసాగుతున్న రెస్క్యూ ప్రయాణికులను బెంగాల్కు తరలించిన అధికారులు. జీవితాలతో చిలగాటమాడేలా ఉన్న నీట్ పాపాలకు ఆ రాష్ట్రాలు కేరాఫ్గా ఉన్నాయి. నీట్గా ప్రజలను చీటింగ్ చేద్దామని చూసిన కేంద్ర ప్రభుత్వం చివరికి దొరికిపోయింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒప్పుకున్నారు. నీట్ పేపర్ లీకేజీతో కేంద్రానిది కాకుండా ఎన్డీఏది తప్పైతే తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పేపర్ లీకేజీ పాపం టీఎస్పీఎస్పీది కావాలి కదా. మరి కేసీఆర్ ప్రభుత్వానిదే తప్పన్నట్లు అప్పట్లో ఎందుకు బురద చల్లారు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా ఒప్పుకున్నారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్లో వెలుగు చూడడం, అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల ప్రకటన విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహరించిన తీరు తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. 2019 నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి గాను 720 మార్కులు రావడం అక్రమాలు జరిగాయన్న అనుమానాలకు తొలి బీజాన్ని వేసింది. ఎందుకంటే 2023లో నిర్వహించిన నీట్లో ఇద్దరికి మాత్రమే 720 మార్కులు వచ్చాయి. 2022లో ఒకరికే వచ్చాయి. 2021లో ముగ్గురికి, 2020, 2019లో ఒక్కరు చొప్పున 720 మార్కులు సాధించారు. కానీ ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలిచారు. నీట్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షలో ఇంతమందికి ర్యాంకులు రావడం అసాధారణం. హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్షలు రాసిన 6గురికి 720కి 720 మార్కులు వచ్చాయి. అలాగే 180 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి 719, 718 మార్కులు కూడా వచ్చాయి. +4, -1 విధానంలో నిర్వహించే నీట్ ఎగ్జామ్లో ఇది అసాధ్యం. దీంతో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. కొన్ని పరీక్షా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో నీట్ పరీక్ష ఆలస్యంగా మొదలైంది. దీంతో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్టు ఎన్టీఏ వెల్లడించింది. గ్రేస్ మార్కులు కలిపిన వారిలో కొందరు టాపర్లు కూడా ఉన్నారు. అయితే ఏ ప్రాతిపదికన ఈ మార్కులు కలిపారు, దీనికోసం ఏ నిబంధనలు పాటించారు అని ఎన్టీఏను పలువురు ప్రశ్నించారు. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో వెనక్కి తగ్గిన ఎన్టీఏ తిరిగి ఆ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తేలిగ్గా చెప్పింది. తొలుత జూన్ 14న ఫలితాలు ప్రకటిస్తామన్న ఎన్టీఏ 10 రోజుల ముందు అంటే జూన్ 4న రిజల్ట్స్ విడుదల చేసింది. అదే రోజు లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడం గమనార్హం. అవకతవకలపై నుంచి దృష్టి మళ్లించడానికి ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలున్నాయి. నీట్ పరీక్షలో అవకతవకలకు మూలాలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహార్ రాష్ట్రాల్లోనే వెలుగు చూడడం గమనార్హం.
గుజరాత్లోని పంచమహా జిల్లా గోధ్రా పట్టణంలోని ఓ సెంటర్లో ఖాళీ ఓ ఎంఆర్ షీట్లను ఇచ్చి వెళ్లామని లక్షిత విద్యార్థులకు కొందరు టీచర్లు సూచించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా 27 మంది విద్యార్థులతో వీరికి 10 లక్షల చొప్పున బేరం కుదిరినట్టు సమాచారం. ఇక బీహార్లో 30 మంది విద్యార్థులకు పరీక్షకు ముందు రోజు ప్రశ్నాపత్రాన్ని కంఠస్థం చేయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 32 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. కాగా తొలుత అక్రమాలు జరగలేదని ఎన్టీఏ వెనుకేసుకు వచ్చిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ తర్వాత అక్రమాలు నిజమేనని ఒప్పుకోవడం, ఎన్డీఏలో ఉన్న అధికారులు దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పడం మరింత చర్చకు దారితీస్తుంది. అక్రమాల సంగతి బయటపడడంతో ప్రభుత్వానికి మచ్చ రాకుండా తప్పునంతా ఎన్టీఏ మీదికే నెట్టివేయాలని సర్కారు పెద్దలు కుట్రలకు తీస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు ఏడాది కిందట కొందరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగుల నిర్వాకంతో గ్రూప్ 1 పరీక్షా పత్రం లీక్ అయింది. విషయం బయటకు రాగానే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మెరుపు వేగంతో దోషులను పట్టుకున్నది. ఏడాది గడిచింది, కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయింది. బీజేపీ పాలిత గుజరాత్లో, ఎన్డీఏ పాలిత బీహార్లో లీక్ చేసినట్టు నిందితులే ఒప్పుకున్నారు. 30 లక్షలకొకటి చొప్పున ప్రశ్నాపత్రం అమ్ముకున్నట్లు తేలింది. విమర్శల తర్వాత దిగివచ్చిన కేంద్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పరీక్ష కేంద్రాలనే మార్చివేయడం, ఎన్నికల ఫలితాల రోజే రిజల్ట్ విడుదల చేయడం, ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా జరిగేవి కావు. దీంతో కేంద్ర మంత్రి మాత్రం నిర్వహణ సంస్థ ఎన్టీఏది మాత్రమే తప్పు అంటూ తప్పించుకోజూస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్రానిది కాకుండా ఎన్టీఏదే తప్పైతే గ్రూప్ 1 పేపర్ లీకేజీ పాపం టీఎస్పీఎస్సీది కావాలి కదా, మరి కేసీఆర్ ప్రభుత్వానిదే తప్పన్నట్లు అప్పట్లో ఎందుకు బురద జల్లారు? ఇప్పుడా మేధావులు నీట్పై కేంద్రానిదే తప్పని ఎందుకు మాట్లాడతలేరు? అసలు నీట్ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ ఎందుకు పెదవి విప్పడం లేదని విమర్శిస్తున్నారు. నీట్ అక్రమాల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీట్ పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన అంశంపై కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీట్ సమస్యను కేంద్రం ఎందుకు పరిష్కరించడం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై గందరగోళం నెలకొంది. రుణమాఫీకి నిధులు సమకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. సర్కార్ ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. భూముల తాకట్టు లేదా వేలం, బ్యాంకుల నుంచి రుణం తదితర వివిధ ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుంది. 35,000 కోట్లు ఎలా సమకూర్చాలో తెలియక ఆగమాగమవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయడం, అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. అసలు రుణమాఫీకి అవసరమైన నిధులను సమకూర్చుకునే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? అందరికీ ఒకేసారి రుణమాఫీ చేసి మాట నిలుపుకుంటుందా? కొందరికే వర్తింపజేసి చేతులెత్తేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆగస్టు 15 గడువు దగ్గరకొస్తున్నప్పటికీ నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న అంశంలో ప్రభుత్వానికి స్పష్టత కొరవడింది. దీంతో ఆదాయ మార్గాల అన్వేషణ బాధ్యతలను అధికారుల నెత్తిన పెట్టింది. దీంతో ఉరుకులు పరుగులు పెడుతున్న అధికారులు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. దీంతో ఏ కారణాలతో ఎంతమంది రైతులకు కత్తెర వేస్తే ఎంత భారం తగ్గుతుందనే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం సర్కారు భూములను అమ్మడం లేదా తాకట్టు పెట్టడం, అప్పులు చేయడం అనే అంశాలను పరిశీలిస్తున్నారు. భూములను అమ్మడం ద్వారా నిధులను సమకూర్చుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. ఈ ప్రక్రియ ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టడం ద్వారా
తక్షణమే నిధులు తీసుకువచ్చనే అంశం ముందుకు వచ్చింది. ఇవేవి కుదరని పక్షంలో రాష్ట్రానికి రావాల్సిన అప్పుల వాటాలు అత్యధికం ఇప్పుడే తీసుకొని ఆ నిధులను రుణమాఫీకి వినియోగించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 52,000 కోట్ల రుణం తీసుకునే వెసులుబాటు రాష్ట్రానికి ఉన్నది. రుణాన్ని మొత్తం ఒక రుణమాఫీకి వినియోగిస్తే ఆ తర్వాత మిగిలిన పథకాలకు నిధుల సమస్య తీవ్రమవుతుందని, పథకాలు కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని పలువురు అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియక తికమక పడుతున్న ప్రభుత్వం రోజుకో లీకేజీ ఇస్తూ రైతుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నది. రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటే 35,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకోవడం కష్టమని భావిస్తున్న నేపథ్యంలో అర్హుల సంఖ్యలో కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇదే జరిగితే రుణమాఫీ భారం 20,000 కోట్ల నుంచి 23,000 కోట్ల వరకు తగ్గుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. అయితే రుణమాఫీకి కూడా అడ్డదిడ్డమైన షరతులు పెట్టి కోతలు విధిస్తే సగం మంది రైతులు అర్హత కోల్పోతారు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇది రాజకీయంగా నష్టం చేస్తుందనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఏది ఏమైనా సరే ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ దిశగా రోడ్ మ్యాప్ సిద్ధం చేయలేదు. నిధుల సమీకరణపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కటాఫ్ తేదీలపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 2023 డిసెంబర్ 7వ తేదీ లేదా తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన రోజు అయిన డిసెంబర్ 9వ తేదీలను పరిశీలన చేస్తున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 9 ఏళ్ల కృషి ఫలించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రంలో ఏర్పాటైన ఫాక్స్కాన్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. తొలి దశలో 25,000 మందికి మొత్తంగా 1,00,000కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఉపాధి లభించడం దేశ చరిత్రలోనే రికార్డు కావడం విశేషం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ సాకారమైంది. రాష్ట్ర యువతకు భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని 2014 నుంచి నాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకల్పించారు. అలా 9 ఏళ్ల కిందట వీళ్లు నాటిన ఒక మొక్క నేడు మహావృక్షమై ఫలాలు అందించేందుకు సిద్ధమైంది. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే గత ప్రభుత్వ లక్ష్యం మరికొద్ది రోజుల్లో సాకారం కానుంది. తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ వచ్చే ఆగస్టు నుంచి కొంగరకలాన్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఫాక్స్కాన్ ప్లాంట్తో మొదటి దశలో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. మొత్తంగా 1,00,000 మందికి పైగా ఉపాధి లభించే అవకాశం ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఇది రికార్డ్. అయితే ఫాక్స్కాన్ కంపెనీ అంత ఆషామాషిగా ఏం తెలంగాణకు రాలేదు. రాత్రికి రాత్రే జరిగిన అద్భుతమేమీ కాదు. దీని వెనుక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 9 ఏళ్ల కృషి ఉన్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శక విధానాలు, టీఎస్ ఐపాస్ వంటి విప్లవాత్మక మార్పులతోనే ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటు సాధ్యమైంది. రెండు 2015 సంవత్సరంలో తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాలని పూర్వ సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం ఫాక్స్కాన్ గురించి తెలుసుకొని ఏదేమైనా ఆ కంపెనీ ప్లాంట్ను రాష్ట్రానికి రప్పించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా 2015 జనవరి 11న తొలిసారి ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. దీన్ని పసిగట్టిన కేంద్రంలోని కొందరు పెద్దలు కంపెనీని మహారాష్ట్రకు తరలించుకుపోయే కుట్రకు తెరతీశారు. కానీ కేసీఆర్, కేటీఆర్ కంపెనీ అత్యున్నత ఉద్యోగులతో వీడియో సమావేశాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం ఉన్న తైవాన్కు ప్రభుత్వంలోని కీలక ప్రతినిధులు 3 సార్లు వెళ్లొచ్చారు.
కంపెనీ ప్రతినిధులతో పదుల సంఖ్యలో కేటీఆర్ చర్చలు జరిపారు. టీఎస్ ఐపాస్, రాష్ట్రంలోని స్నేహపూర్వక వాతావరణం, మానవ వనరులు, రవాణా సదుపాయం ఇలా అన్నిటినీ లోతుగా వివరించారు. దీంతో తెలంగాణలోనే పెట్టుబడి పెట్టేందుకు ఫాక్స్కాన్ సుముఖత వ్యక్తం చేసింది. అలా నిరుడు మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్తో సమావేశమైన అనంతరం సంస్థ చైర్మన్ యంగ్ లియు తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటును ఫైనల్ చేశారు. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు కోరిన విధంగానే వెనువెంటనే అప్పటి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కుంగరకలాన్లో 196 ఎకరాల భూమిని కేటాయించింది. మేలో అప్పటి పరిశ్రమల మంత్రి కేటీఆర్ సంస్థకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఆగస్టులో ఫాక్స్కాన్ ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి. హోన్హై టెక్నాలజీ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాపిల్ ఐఫోన్కు సుమారు 70% ఉత్పత్తులను సరఫరా చేస్తున్నది ఈ కంపెనీయే. అంతేకాదు యాపిల్, గూగుల్, షియోమి, అమెజాన్, హ్యూలెట్ ఫ్యాక్టర్తో పాటు హ్యూఐ, సిస్కో, నెట్టెండో, సెగా, అలీబాబా గ్రూప్, డెల్, ఫేస్బుక్, సోనీ, మైక్రోసాఫ్ట్, నోకియా తదితర దిగ్గజ కంపెనీలన్నీ ఫాక్స్కాన్కు కస్టమర్లుగా ఉన్నాయి. భారత్ సహా 24 దేశాల్లో ఫాక్స్కాన్ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. నిరుద్యోగులను హస్తం పార్టీ నిండా ముంచిందని మండిపడ్డారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరుబాట పడుతుందని హరీష్ రావు హెచ్చరించారు. వాళ్ళందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ప్రజా దర్బార్కు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారంలాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. ఇవాళ ప్రజా దర్బారుకు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేషిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది. 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. యువతను రెచ్చగొట్టారు. మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? నిరుద్యోగ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది. గ్రూప్ 3 ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు. రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 2లో మరో 2000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు. గ్రూప్ 3లో మరో 3000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే ఇప్పుడేం అవకాశం లేదు, అన్ని పోస్టులు ఖాళీ లేవు
అని మొహం చాటేస్తున్నారు సార్. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి, శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకొచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ 2కు మరో 2000 ఉద్యోగాలు జోడించాలని, గ్రూప్ 3కి మరో 3000 ఉద్యోగాలు జోడించి ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎగ్జామ్కు మధ్య కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఏమవుతుందంటే 17th జూలై నుంచి 31st జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష. ఎగ్జామ్కు మధ్య కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు, మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటూ ఉన్నారు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇద్దరు సంతకం పెట్టారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు ఇద్దరు సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు. బాండ్ పేపర్లు రాసిచ్చారు, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్లు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. మెగా డిఎస్సికి 25,000 ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు. ఏమైంది మీ మెగా డిఎస్సి? ఇవాళ ఎందుకు 11,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు? ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు స్పందించకపోతే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల వాళ్ళ పక్షాన పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి కూడా శ్రీకారం చుడతాం. వాళ్ళకు న్యాయం జరిగేదాకా వాళ్ళకు వెన్నంటి ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్.